కుప్పలు తెప్పలుగా నోట్ల కట్టలు, కిలోల కొద్దీ బంగారం, విలువైన భూములు, ఖరీదైన ప్లాట్లు. ఇవి ఓ జలమండలి అధికారి సంపాదించిన అక్రమాస్తులు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జలమండలి జనరల్ మేనేజర్ కుమార్ నివాసాలపై జరిగిన దాడులు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ సోదాల్లో భారీ నగదుతో పాటు కీలక డాక్యుమెంట్స్ ని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సోదాల్లో కుమార్ కూడబెట్టిన ఆస్తులను చూసి ఏసీబీ అధికారులే షాక్ అయ్యారు. మొత్తం అక్రమాస్తుల విలువ 100 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇంట్లో తనిఖీలు చేయగా నోట్ల కట్టలు కుప్పలు తెప్పలుగా బయటపడ్డాయి. వాటిని కౌంటింగ్ మిషన్లతో లెక్కిస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఆయన ఏ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారు. అలాగే సుమారు కిలో బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే హైదరాబాద్లో గేటెడ్ కమ్యూనిటీస్లో 3 ఫ్లాట్స్, 6 ఓపెన్ ప్లాట్స్ ఉన్నట్లు గుర్తించారు. నిజామాబాద్లో 3 ఎకరాల భూమి, అదేవిధంగా మరికొన్ని ప్రాంతాల్లోనూ భారీగా ఆస్తులు పోగేసినట్లు అధికారులు గుర్తించారు. మరోవైపు కుమార్ బ్యాంక్ లాకర్స్ ఓపెన్ చేయనున్నారు అధికారులు. ప్రస్తుతం సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. బంధువుల ఇళ్లలో లభించే ఆస్తుల వివరాల్ని కూడా సేకరిస్తున్నారు. అక్రమ ఆస్తుల విలువ మరిన్ని కోట్లకు చేరే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. కుప్పలు తెప్పలుగా నోట్ల కట్టలు, కిలోల కొద్దీ బంగారం, విలువైన భూములు, ఖరీదైన ప్లాట్లు, ఇవన్నీ ఒక జలమండలి అధికారింట్లో అయితే అక్రమాస్తుల కేసులను గుర్తించడం జరిగింది. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్. సుమా, జలమండలి అవినీతి అధికారి అనంత లక్ష్మీ కుమార్ నివాసంలో ప్రస్తుతానికి అయితే ఏసీబీ ఉన్నతాధికారుల సోదాలు కొనసాగుతున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఉదయం 6 గంటల ప్రాంతం నుంచి స్టిల్ ఇప్పటి వరకు సోదాలు కొనసాగు. ఒకసారి మనం లైవ్లో విజువల్స్లో చూసుకోవచ్చు. ఇంకా నోట్ల కట్టలకు సంబంధించి కూడా అధికారులు లెక్క పెడుతున్న దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. వాస్తవానికి జీఎం స్థాయిలో పనిచేసే ఒక అధికారి ఇంట్లో ఇంత పెద్ద మొత్తంలో అవినీతి సంబంధించిన సొమ్ము ఉండడం ప్రస్తుతానికి అయితే ఇటు ఏసీబీ ఉన్నతాధికారులు కూడా షాక్ గురి చేసినట్టుగా మనం అయితే చెప్పుకోవాల్సింది. ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా ఏసీబీ అధికారుల సోదాలోనే ఓన్లీ ఒక ఇంట్లోనే 1,10,00,000 రూపాయలకు పైగా నగదు లభించడానికి కొంత ఆశ్చర్యాన్ని గుర్తించినట్టుగా చెప్పాల్సి. వాస్తవానికి 100 కోట్లకు పైగా ఇతడు అక్రమాస్తులు కూడగట్టినట్టుగా ఇటు ఏసీబీ ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్తో పాటు తెలంగాణలోని చాలా ప్రాంతాలలో కూడా ఇతడికి విలువైన ప్లాట్లు ఉన్నట్టుగా గుర్తించారు. కేవలం హైదరాబాద్లోనే చాలా గ్రేటర్ కమ్యూనిటీలో కూడా ఫ్లాట్స్ ఉన్నట్టుగా ఇప్పటికే ఏసీబీ ఉన్నతాధికారుల సమాచారం ఉంది. సుమారుగా ఇతడు అనంత లక్ష్మీ కుమార్ నివాసంతో పాటు అతడి బంధువులు, స్నేహితులలో కూడా సోదాలు సాగుతున్నట్టు తెలుస్తుంది. కానీ ప్రస్తుతం మన విజువల్స్ చూసుకుంటే కూడా ఒకసారిగా అధికారులు లోపలికి రాగానే వాళ్ళ బీరువాలకు సంబంధించి ఓపెన్ చేసినప్పుడు కూడా కట్టలు, పెద్ద మొత్తంలో కూడా డబ్బుల కట్టలు బయటపడినట్టుగా తెలుస్తుంది. వాటిని లెక్క పెట్టేందుకు వెంటనే ఏసీబీ ఉన్నతాధికారులు మిషన్ తిప్పించి ప్రస్తుతానికైతే వాటిని లెక్క పెడుతున్న దృశ్యాలు మనకిస్తున్నాయి. ఇంకా పూర్తి స్థాయిలో కిలో బంగారానికి పైగా ఇప్పటికే ఏసీబీ ఉన్నతాధికారుల తనిఖీల్లో బయటపడిన తెలుస్తుంది. వీటితో పాటు లెక్కకు మించిన వివిధ ఆస్తి పత్రాలను కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నట్టు వారి సోదాలలో బయటపడిన ప్రస్తుతానికి అయితే ఏసీబీ ఉన్నతాధికారుల సమక్షంలో కూడా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. కేవలం అనంత లక్ష్మీ కుమార్ నివాసంలోనే కాకుండా కూడా అతడి బంధువుల ఇళ్లలో కూడా పెద్ద మొత్తంలో కొంత నగదు లభించినట్టు తెలుస్తుంది. హైదరాబాద్ ప్రాంతానికి సంబంధించి ముఖ్యంగా కేవలం ఇటు మల్లాపూర్ ప్రాంతమే కాకుండా హైదరాబాద్ లోని చాలా చోట్ల, నిజామాబాద్ లో సుమారుగా 3-4 ఎకరాలకు పైగా మించిన ఎకరా భూమి కూడా ఉన్నట్టుగా గుర్తించారు. విజువల్స్ లో చూసుకుంటే మనకి ప్రస్తుతం ఏసీబీ ఉన్నతాధికారులకు సంబంధించిన సోదాలు కొనసాగుతున్న సంబంధించిన పంచనామాలను కూడా చేస్తున్నారు. ఇక ఇతడి అవినీతి చిట్టాకు సంబంధించి ఎక్కడెక్కడ ఆస్తులు కూడగట్టాడు, కేవలం ఇప్పుడు ఏసీబీ ఉన్నతాధికారుల సోదాలో లభించిన సొత్తే కాకుండా ఇంకెక్కడ, ఎందుకంటే బ్యాంకుల్లో కూడా ఇటు బ్యాంక్ లాకర్లో కూడా పెద్ద మొత్తంలో నగదుతో పాటు నగలు కూడా ఇందులో భద్రపరిచినట్టుగా ఏసీబీ ఉన్నతాధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతానికి అయితే ఏసీబీ ఉన్నతాధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. పూర్తి స్థాయిలో కూడా ఎంత మొత్తంలో ప్రస్తుతం మనకు అందుతున్న అనధికారిక ప్రాథమిక సమాచారం చూసుకుంటే 100 కోట్లకు పైగా ఉంటుంది. సుమా, కిరణ్, అంటే 100 కోట్లు అంటే చిన్న అమౌంట్ కాదు. అంటే ఒక జలమండలి ఆఫీస్లో జనరల్ మేనేజర్ కుమార్ ఇంత పెద్ద మొత్తంలో పోగేయడం ఇప్పుడు మనం 10 టీవీ స్క్రీన్ మీద కూడా చూస్తున్నాం. కిరణ్, ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం చూడొచ్చు. ఒకవైపు నోట్ల కట్టల్ని కౌంట్ చేస్తున్నారు, మరోవైపు కిలోల కొద్ది బంగారం, ఇంకొక వైపు వారికి సంబంధించిన భవనాలు కావచ్చు, ఓపెన్ ప్లాట్స్ కు సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా వారు పరిశీలిస్తున్న సిచ్యువేషన్ కనబడుతుంది. అంటే ఇక్కడే కాకుండా ఇంకా ఎన్ని చోట్ల ఇలాంటి టీమ్స్ ఈరోజు సోదాల్లో పాల్గొన్నాయి?
జలమండలిలో ఒక చిన్న స్థాయి జీఎం సాయించిన ఆఫీసర్కి సంబంధించి కూడా 100 కోట్లకు పైగా ఆ ప్రాపర్టీ గుర్తించారు. కేవలం నగదే 1,10,00,000లకు పైగా ఇంట్లో లిక్విడ్ క్యాష్ ఉన్నట్టుగా గుర్తించారు. వీటితో పాటు కిలో బంగారంతో పాటు కొన్ని చోట్ల ఫ్లాట్స్ విల్లాలతో పాటు కూడా ఇతర ప్రాంతాల్లో వ్యవసాయ భూమి కూడా పెద్ద మొత్తంలో గుర్తించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే మనకు అందుతున్న సమాచారం ప్రకారం కుమారు నివాసంతో పాటు బంధువుల ఇళ్లలో కూడా సోదాలు సాగుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే 4-5 గంటలకు పైగా ఏసీబీ ఉన్నతాధికారులు కుమార్ నివాసంలో సోదాలు చేస్తున్నారు. అతడి ఇంట్లో లభించిన ప్రతి వస్తువుకు సంబంధించి కూడా వివరాలను సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఎందుకంటే ఎంత పెద్ద మొత్తంలో గతంలో ఏసీబీ ఉన్నతాధికారులు చాలా రైడ్స్ చేశారు. ఆ రైడ్స్లో కూడా పెద్ద మొత్తంలో బయటపడింది. అందులో స్థాయి ఆఫీసర్లు కూడా పెద్ద స్థాయి సంబంధించిన ఆఫీసర్. కానీ జలమండలి విభాగంలో ఒక చిన్న విభాగానికి సంబంధించి ఒక జనరల్ మేనేజర్గా ఉన్న వ్యక్తి నివాసంలో కూడా ఇంత పెద్ద మొత్తంలో నగదు లభించడం ప్రస్తుతానికైతే కొంత ఆశ్చర్యానికి గురిచేసినట్టుగా చెప్పుకోవాల్సింది. ప్రస్తుతానికైతే నేరుగా అతడి ముందుంచి ఆ ఆస్తులకు సంబంధించిన వివరాలతో పాటు బ్యాంకు లాకర్లో ఎంత నగలు ఇంకా ఉన్నాయి. ఇవే కాకుండా కేవలం హైదరాబాదే కాకుండా నిజామాబాదే కాకుండా ఇంకా మరికొన్ని చోట్ల కూడా వ్యవసాయానికి సంబంధించిన భూములతో పాటు కొన్ని విలువైన సంబంధించిన డాక్యుమెంట్లు కూడా ఇప్పటికే ఏసీబీ ఉన్నతాధికారులు స్వాధీనం చేసుకుంటారు. ఎందుకంటే ఇటీవల కాలంలో ప్రభుత్వ శాఖలను వివిధ శాఖలకు సంబంధించిన ఆ శాఖలలో పనిచేసే అధికారుల మీద ఏసీబీ ఉన్నతాధికారులు ఫోకస్ పెట్టారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో గతంలో డిప్యూటీ కలెక్టర్ స్థాయి సంబంధించిన అధికారులలో సోదాలు చేశారు. కానీ ఇంత పెద్ద మొత్తంలో నగదు బయటపడడం మొదటిసారిగా చెప్పుకోవాల్సింది. అందులో జలమండలి సంబంధించిన ఆ సంస్థలో ఒక జీఎం స్థాయి సంబంధించిన ఆఫీసర్ ఇంట్లో కూడా లిక్విడ్ క్యాష్ 1,10,00,000లకు బయటపడ్డ ప్రస్తుతానికైతే కొంత సంచలనంగా మారుతుంది. ప్రస్తుతానికైతే ఏసీబీ ఉన్నతాధికారుల సమక్షంలో పంచనామా కొనసాగుతుంది. ఆ తర్వాత ఎంత మొత్తంలో ఇక్కడే కాకుండా అతడి బంధువుల నివాసాల్లో ఇంకేమైనా లభించిందా లేదన్న సంబంధించిన సమాచారాన్ని కూడా మీడియాకి ఏసీబీ ఉన్నతాధికారులు వెల్లడించే అవకాశం అయితే ఉంటుంది. కిరణ్, అంటే ఈవినింగ్ కల్లా ఈ సోదాలు కంప్లీట్ అయ్యే అవకాశం ఉందా? ఎందుకంటే 100 కోట్లకు సంబంధించిన అక్రమాస్తులకు సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు దానికి సంబంధించి వెరిఫై చేస్తున్న దృశ్యాలు మనం చూసాం ఇప్పటి వరకు ఎక్స్క్లూజివ్గా. అంటే ఈవినింగ్ కల్లా అసలు ఎంత అక్రమాస్తులు కూడబెట్టారనేది ఒక క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉందా ఏసీబీ అధికారులు? ఉదయం 6 గంటల నుంచి ప్రస్తుతానికి ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి కాబట్టి మరికొన్ని గంటల్లో సోదాలు ముగిసే అవకాశం కనిపిస్తుంది. కేవలం ఈ మల్లాపూర్లోని కుమార్ నివాసం కాకుండా బంధువుల ఇళ్లలో కూడా సోదాలు సాగుతున్నట్టుగా ఉన్నతాధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఇంకా చాలా లెక్కలు తీయాల్సిన అంశం ఉంది. బ్యాంకు లాకర్లో కూడా పెద్ద మొత్తంలో నగదు ఉన్నట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి మరికొద్ది సేపట్లో బ్యాంకు లాకర్లను ఓపెన్ చేసే తర్వాత కూడా పూర్తి స్థాయిలో ఇతడు అవినీతి సొమ్ము ఎంత కూడగట్టాడు ఏంటన్న సమాచారాన్ని కూడా మీడియాకు వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే లోపల ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. లిక్విడ్ క్యాష్ కూడా లెక్కబెట్టే ప్రయత్నం ఏసీబీ ఉన్నతాధికారులు చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ కిరణ్.